How many terms of an AP 9, 17, 25 so on must be taken of the sum of 636? Sum అనేది 636 అయితే n వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు. సో చూద్దాం ఒకసారి సిరీస్ ఏమి ఇచ్చాడన్నా. సో 9, 17, 25 సో ఆన్ Sn ఈక్వల్ టు 636 అన్నాడు. సో n ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో a ఈక్వల్ టు ఎంత అన్నా 9 అండ్ d ఈక్వల్ టు 17 మైనస్ 9 that is 8. So Sn ఫార్ములా ఏంట్రా n/2 into 2a plus n minus 1 into d నాన్న. సో 636 equal to n/2 into 2 into a అంటే 9 plus n minus 1 into 8 నాన్న. సో 636 into 2 equal to n into 2 ని బయట తీసుకెళ్తాను 2 9s 18 plus 8n minus 8 నాన్న. సో 636 into 2 equal to n into 8n minus 8n plus 10 అన్న. అంటే ప్లస్ 8 మైనస్ 8 అందుకని. సో 636 into 2 equal to 8n square plus 10n రా. దీన్ని అటువైపు తీసుకెళ్ళిపోదాం. అంటే 8n square plus 10n minus 636 into 2 equal to 0. 2 1s 2 5s 2 4s రా. అంటే 4n square plus 5n minus 636 equal to 0. సో దీనికి ఏం చేయాలి ఫ్యాక్టరైజ్ చేయాలి. సో మైనస్ 636 ఇంటూ 4 నాన్న. అంటే 3 into 212 into 2 into 2 నాన్న. 3 into 2 into 106 into 2 into 2 నాన్న. 3 into 2 into 53 into 2 into 2 into 2 నాన్న. సరిపోయిందా. సో 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 3s are 48. 48 into 53 మల్టిప్లై చేస్తే మనకు మైనస్ లో రావాలి కనుక నేను -48 వేస్తాను అన్న. -48 into 53 అంటే -636 into 4 వచ్చేస్తుంది. -48 plus 53 అంటే +5 వస్తుంది. సో దీన్ని ఇక్కడ వేస్తాను. సో 4n square -48n plus 53n minus 636 equal to 0 నాన్న. సో 4n కామన్ తీస్తే n minus 12 నాన్న అండ్ ప్లస్ 53 కామన్ తీస్తే n minus 12 నాన్న. సో ఇక్కడ నేను n minus 12 కామన్ తీస్తే n minus 12 అండ్ 4n plus 53 నాన్న. సో 4n plus 53 equal to 0 అయితే n equal to -53/4 వస్తుంది. సో ఇది ఇన్వాలిడ్ అన్నమాట. ఓన్లీ దీని ఒకదాన్ని తీసుకోవాలి. n minus 12 equal to 0 అయితే n equal to ఎంత 12 అంటే ఎన్ని టైమ్స్ ఉంటాయన్నా ఈ సిరీస్ లో 12 టైమ్స్ అనే ఉంటాయి అన్నమాట.